అక్షతి ప్రభువులకు ప్రియమైన దేవుని సంఘం, ఏ సంఘంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ఎన్ని సమస్యలు వచ్చిన ఆ కుటుంబము తట్టుకోలేదు. సముద్రంలో నావ పయనిస్తున్నప్పుడు ఒక చిన్న నావ, అది సముద్రం కాబట్టి ఆ సముద్రంలో ఖచ్చితంగా అలలు వేస్తాయి, సుడిగుండాలు, గాలి తుఫాను సముద్రం మీద వీచి దాన్ని సుడిగుండాలు, స్ట్రాంగ్స్ తయారు చేస్తాయి. స్ట్రాంగ్స్ భయంకరమైన అలలు కొట్టినా ఆ నావలో యేసయ్య ఉంటే ఏమైనా చేస్తుందా? అంత సముద్రం, గాలి, తుఫాను వీచి ఆ నావ మీద కొట్టినా ఆ నావను ఏమన్నా కదిలించగలుగుద్దా? చెప్పాలి కదిలిస్తుందా? ఎందుకంటే సృష్టికి ఆయన మూలం, ఆది సంభూతుడు, కారకుడు, సముద్రాన్ని మాటతో కలుగు చేసిన వాడు అంటారు. సముద్రం చూస్తే భయపడిన వాడు ఎవరైనా గుండె లభిస్తుంది. మీరు ఇప్పుడు వెళ్ళారు సముద్రం భయం రాలేదు. కాబట్టి ప్రియులారా, ఆ ధోనిలో యేసయ్య ఉన్నాడు కాబట్టి నెమ్మదిగా ఉన్నాడు. ఎంత వచ్చిన తుఫాను వచ్చింది. అలానే ప్రియులారా, ఏ కుటుంబంలో అయితే ప్రార్థన ఉంటుందో, ప్రార్థన అంటే యేసయ్య ఉన్నాడని యేసయ్యతో మనం మాట్లాడుతున్నాం. సంభాషణ. ప్రార్థన అంటే ఏంటంటే ప్రభునితో చెప్పాలి. ప్రార్థన అంటే ప్రభుతో సంభాషణ, మాట్లాడుతూ మన విషయాలు ఆయన చెప్పడం, ఆయన సంగతులు మనకు తెలియజేస్తారు. ఏ ఇంటిలోనైతే ప్రార్థన ఉంటుందో ఆ కుటుంబం కూడా ఒక సముద్రంలో ఉంది కాబట్టి నావ అలలు వస్తుంటాయి, తుఫాను వస్తుంటుంది, కష్టాలు వస్తాయి, వ్యాధులు వస్తాయి, బాధలు వస్తాయి, కరువు కట్టుకు ఇవన్నీ దాడి చేస్తాయి. కానీ ప్రభు నాడు నీ ఇంట్లో ప్రార్థన జీవితం నీకుంది కాబట్టి, ప్రార్థన అంటే నువ్వు ప్రభుని పిలుచుకున్న విధానం అంట. నువ్వు కూర్చోగల ఆయన వస్తాడు, ప్రార్థన నీ ఎదుట కూర్చుంటాడు. కాబట్టి ఆ కుటుంబం కూడా ఎన్ని కష్టాలు వచ్చినా నెమ్మదిగా నిమ్మళ్ళంగా కొనసాగుతూ ఉంటుంది. దేవునికి స్తోత్రం. ప్రియులారా, ఏ ఇంటిలో అయితే ప్రార్థన ఉంటుందో ఆ ఇల్లు ఎలా ఉంటుందంట చెప్పాలి. ప్రార్థన లేని ఇల్లు, ప్రార్థన లేని జీవితం, ఇక నువ్వు జయించలేవేమి. యేసయ్య లేనంటే ప్రార్థన లేదంటే ఆ వచ్చే అలలకు, తుఫానుకు, ఆ కష్టాలకు నీవు ఇక తట్టుకోలేక ఆ ఇల్లంతా కూడా ఏమవుతుందంట, ఆ ఇంటిలో ప్రార్థన లేకపోయినా, ఆ యేసయ్య లేకపోయినా అది ఎవరికి నిలయమవుతుందంట. ఒకసారి చూస్తారా, మత్తయి సువార్త, ఆ ఇంటిలో ఆ ఇల్లు ఊడ్చి అమర్చి ఉండటం చూచి తనకంటే చెడ్డమైన ఆత్మలను తీసుకొని వస్తాయంట. ఎందుకంటే ఆ ఇంట్లో ఎవరు లేరు, దేవుడు లేడు, ప్రార్థన లేదు, భక్తి లేదు. 12వ అధ్యాయం త్వరగా 44వ వచనం. నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళాలనుకుని వచ్చి ఆ ఇంట్లో ఎవరు లేక అది ఊడ్చి అమర్చి వెళ్ళి తనకంటే చెడ్డవైన మరి 7 దయ్యములను వెంటబెట్టుకొని వచ్చును.
చూసారా? ఒకసారి బాగా గమనించి చిన్నగా చదవము. విశ్రాంతి దొరకనందున నేను వదిలి వచ్చిన నా ఇంటికి తిరిగి వెళ్ళననుకొని వచ్చి ఆ ఇంట ఎవరు లేక అది ఊడ్చి అమర్చి ఉండుట చూసి ఆ ఇంట ఎవరు లేక చేతులకి స్తోత్రం చెప్పండి. నిద్రపోతున్నారు, నిద్ర వచ్చిన ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి. నా మాట గట్టిగా నేను ఎలా చూడతాను మాస్టర్ గారు. మంచిది పిల్లలు గమనించండి ఏమంటున్నాడు లేఖనంలో మనం చూస్తే ప్రియుల ఆ ఇంట ఎవరు లేకపోవటం చూచి ఊడ్చి అమర్చి ఉండుట చూసి ఎవరు లేరంట, అది ఊడ్చి అమర్చి ఉందట. తనకంటే చెడ్డవైన వెళ్ళి తనకంటే చెడ్డమైన మరి 7 దెయ్యములను వెంట పెట్టుకొని వచ్చును, అది దానిలో ప్రవేశించి అక్కడనే కాపురం ఉండను. స్తోత్రం. ఈ దుష్టతరం వారికి సంభవించును అంటున్నాడు. చదువు మా మాట కూడా. అందుచేత ఆ మనుషుని కడపటి స్థితి మొదటి స్థితి కంటే చెడ్డదవును. అలాగే ఈ దుష్టతరం ఏం తరం అంటే ఇది ఏం తరం అంటే దుష్టతరం అంటే దుష్టుని తరం. దుష్టుని అంటే చెడ్డవాడు, చెడ్డవాడు అంతా చెడ్డవాడు. అందుకే అధికారంలో ఉంటాడు. మనుషులందరూ చెడిపోయి ఉండటం చూచి, కాబట్టి చెడ్డతరం అని అర్థం. మెడవంచని తరం అంట. భలే ఉంటుంది. తరాల గురించి పరిశుద్ధాత్మ దేవుడు బైబిల్ గ్రంథంలో రాసిన మాటలు. తల కళ్ళు నెత్తికెక్కిన తరం అంట. స్తోత్రం. మెడ వంచన తరం అంటే మేడం వంచనే వంచుదంటే తరం. ఇప్పుడు వంచుతున్నారా? ఇప్పుడు ఆడపిల్లలు పెళ్లి కూతురు చూడండి, ఎవరన్నా తల వంచుకొని ఉంటారు. డ్యాన్స్లో తల పైపించు ఏమవుతున్నారు. వాడొక డ్యాన్స్ వేయండి, పెళ్లి కొడుకు ఒక డ్యాన్స్ వేయండి, యూట్యూబ్లో పెట్టినాం. వ్యూస్ రావడం, డబ్బులు రావడం. స్తోత్రం. డబ్బులే ప్రాముఖ్యత కానీ ఏమన్నా విలువలు ఉన్నాయా? పెళ్లి కూతురు ఎలా ఉంటుంది? ఒకప్పుడు అసలు భయం. పెళ్లి పెట్టల మీద కూర్చుంటే ఎట్లుంటారో వీళ్ళెట్లుంటారో, వాళ్ళు ఏం చూస్తున్నారు, వాళ్ళు ఏమంటారో, వీళ్ళు ఏమనుకుంటారని ఎంత భయపడి సిగ్గుపడిపోయేవారు. ఈరోజు వాడికి లేదు సిగ్గు, వీడికి. ఇద్దరు డ్యాన్సులు, డిస్కో డ్యాన్సులు. చాలా పిల్లలు డ్యాన్స్ వేస్తున్నారు. అసలు పెళ్లి కూతురు డ్యాన్స్ వేద్దాము ఎంత సిగ్గుండేది. అలాంటి ఏమంట. కాబట్టి ఈ తరం ఏం తర్వాత మేడ అసలు వచ్చే ప్రశ్నే. ఎత్తితే దించే, ఎత్తితేనేమో ఆ కాలు రంగము ఇటువంటి కింద ఇనికి పడతానే అనిపిస్తుంటుంది. వాడు కాలు చూసుకొని, ఆ ఒళ్ళు చూసుకొని, ఆ రంగు చూసుకొని, ఆ బట్టలు చూసుకొని, ఏం లేదు ఇంటి దగ్గర ఏమి ఉండదు. మళ్ళీ మనం ఎత్తితేనే దించడు. తల వచ్చే ప్రశ్నే. దేవుడికి స్తోత్రం కలుగును. ఎంత మంచి తరాలు. కనులు ఎక్కడ ఉన్నాయంట? నేను లేకపోతే నేను యూట్యూబ్లో సెల్లో రికార్డింగ్ చేస్తా అనుకోకుండా చెమటకు వస్తే ఇట్లా పైకన్నా దాంట్లో పడింది. స్తోత్రం. అమ్ము పాస్టర్ గారికి పైకి వచ్చింది ఎత్తికి కళ్ళు అంటారు. ఎక్కడ ఉన్నాయంట? కళ్ళు ఉండాల్సిన ప్లేస్లో ఉండకుండా పైకి వచ్చినాయి అంట. పైకి వస్తే చూపంతా పైన కూడా కాదు, కిందకే. స్తోత్రం. మూర్ఖతరం, మాట వినని తరం. ఇంకా చాలా మాటలు ఉన్నాయి ఈ తరం గురించి. మూర్ఖులకు ఈ తరానికి వేరే జీవించమన్నాడు. కాబట్టి ప్రియుల దేవుని పిల్లలారా, అలాంటి తరం ఏమన్నా ఉందా? ఒకప్పుడు పెళ్లి కూతురు అంటే ఎంత తల సిగ్గుతో తల ఉంచుకొని తల ఎత్తే వాళ్ళే కాదు కదా. ఆ రూమ్లోకి పోతే కానీ ఆ పెళ్ళి అయిపోయిన తర్వాత కార్యక్రమం అయిపోయింది, ఆ ఇంట్లోకి పోతే అప్పుడు కాస్త ఫ్రీగా. ఈరోజు అలా దేవునికి స్తోత్రం.
కాబట్టి ఈ తరం ఏ తరం అంట? దుష్ట తరం. ఏ తరం అంటమా? అంటే దుష్టుని చేతిలో ఉంది. లోకమంతా ఎవరి చేతిలో ఉందంట? ఈ అధికారం అంతా లోకంలో ఉన్నవాడు దుష్టుడు అని అర్థం. వానికి అధికారం ఇవ్వబడింది. లోకం ఏలుతూ ఉన్నాడు. నాది లోకం అంటాడు. యేసయ్య ఈ లోకానికి వస్తే ఈ నటించే దేవుడు సాతాను నటించేవాడు కదా. ఇచ్చులోడు 3 ఇచ్చులోడు స్తోత్రం. మన దగ్గర ఇచ్చులోడు వాడు నటిస్తాడు. ఇచ్చులోడు నటిస్తాడు. ఒకటి నటన. ఏ నటన? సాతాను యొక్క నటన ఒకటి చెప్పండి అమ్మ మీరు. మనం ఇచ్చులు కాకుండా నటన. ఇప్పుడు మనము నటిస్తున్నాం కదా. ఏం నటిస్తున్నాం? అవునా కదా. ఆమెమనుకుంటుందో నీవేమనుకుంటుందో బల్లా చూసుకో. నువ్వు ఆయన ఏమనుకుంటాడో అని చూడబోతుంటేవి కదా. అమ్మో శిక్ష వస్తుందట. శిక్షా విధికి కారణం కాకున్నట్లు ఉంటే జాగ్రత్తగా ఉండి తీసుకోవాలి. ఎందుకు ఎంత వాల్యుబుల్ అనుకున్నావు? యేసయ్య శరీరం, యేసయ్య రక్తం అని నీ కొరకు శిలువలో అంతగా నలగొట్టబడి రక్తం చిందించి నీ దరిద్రపు ఆకలి తీర్చడానికి ఆహారంగా మారినటువంటి నీ దరిద్రపు సంబంధించిన దాహం కదా. సాతాను దాహం. ఎంత తాగినా, ఎంత తిన్నా తృప్తి కాని పరిస్థితి. ఎంత తాగినా దాహం తీరిన పరిస్థితిలో ఉన్న మానవాళికి ఆయన రక్తాన్ని నిజమైన పానీయంగా ఇచ్చి తృప్తినిస్తున్నటువంటి శ్రేష్టమైన. ఎంత జాగ్రత్త తీసుకోవాలి. జాగ్రత్తగా కూర్చోన్న భయం ఎప్పుడేంటమ్మా? ఏమనుకున్నావు ప్రభు అలాంటి నిజం. నిజం నువ్వు జాగ్రత్తగా ఉంటేనే తీసుకుంటేనే. అంటే మనం బలహీనమని ఆయన యుక్తకాలంలో మన కోసం బలియాగమయ్యాడు. ఓకే, అయినా నువ్వు జాగ్రత్తగా ఉండాలి అన్ని విషయాలు. మాటలు, తలపులు, చురుకులు, క్రియల్లో. అరే సీరియల్ చూసి వస్తుంటే భక్తి నటిస్తున్నావా లేదా? మామూలుగా నటిస్తున్నావా? అయ్యో తండ్రి నాయన. ఇద్దరు బోరింగ్ దగ్గర నీళ్ళు పెట్టారు. ట్యాప్ ఒక విశ్వాసం, ఒక దేవుడు ఎలాగ ఇద్దరు వచ్చారు. ఇక క్యూలో నాది ముందండి నాది ముందు అనుకుంటూ ముందెప్పుడు ఇక మొదలైంది పురాణం. ఏ పురాణం? అట్లా ఉంటుంది. సమయం వచ్చినప్పుడు కనపడుతుంది తోడేలా గొర్రె. సమయం వచ్చినప్పుడు దాని స్వభావం కనపడుతుంది. ఇక చూడండి ఈ విశ్వాసం మొదలుపెట్టిందంట ముందే. సరే ఈలోపు మార్గంలో పాస్టర్ గారు వస్తున్నాడు. పాస్టర్ వస్తున్నాడు. మార్చుకోవాలి. నీకు స్తోత్రం, నీ బాబు స్తోత్రం, నీ అక్క స్తోత్రం అంటుందంట. అది కొత్త తిట్లు తిడుతుంది అయ్యమ్మా. ఆమె అవిశ్వాసం తెలియదు కదా, దేవుడు తెలియదు. అదే అది ఇది వెరైటీ తిరుగుతుంది. ఏమంటున్నా? నీకే స్తోత్రం, బాబు స్తోత్రం అంటున్నా. ఏమో కూడా స్తోత్రం అక్కడ కనపడుతుంది. మన పైకి భక్తి చేస్తున్నావా? సమయం వచ్చిందంటే చాలు తండ్రి కోసి పెడతాడు. ఏం పెడతాడు? ఏంటది? ఏం మారింది? ఎందుకు మనకు ఆయన అంత కల్వరిలో కాల్చిన అవసరం? శిక్ష వస్తుంది. వస్తే వచ్చినలే. అందుకే రేపు అంటున్నా నవమ్మ తల్లి అన్నది ఇకపోతే మేము పాసం అంటున్నాను. ఏమన్నారు? నేను వెనక్కి అక్కడ ఇచ్చేది మాకు ఇచ్చేవాళ్ళు లేకపోతే మేము పోతామంటున్నాను. నేనన్నా నవమ్మ తల్లి పొమ్మంటున్నా. ఏం చేయమంటున్నారు అన్న? ఖాళీ అయితే 4 గట్టి గింజలు ఉంటే 4 వెలుగుతున్న దీపాలు ఉంటే ఎన్నున్నాయి మా దీపాలు? మందిరానికి దీపాలు ఎన్ని ఉన్నాయి? లైట్లు దీపం అంటే ఎన్నున్నాయి? 5 ఉన్నాయి. చాలా వెలుగున్నా చీకటి ఉందా? చెప్పారంటమ్మా. వీటన్నికంటే ఒకటి చాలు. ఒకటే ఉందంటే ఇక్కడ దీపం. స్తోత్రం. పోతారా? శిక్ష
శిక్షలు వస్తాయమ్మా, రోగాలు వస్తాయి, జాగ్రత్తగా ఉండండి అమ్మా. విలువ తీసుకుంటే ఎంత భయపడి ప్రభు బలాన్ని చేయించాలి, ప్రభు బలాన్ని తీసుకుంటే, ప్రభు రక్తాన్ని తీసుకుంటే నీకు ఎంత స్టామినా దొరుకుతుందో. ఆయన నీలో ఉంటాడు. స్తోత్రం చెప్పు. ఎక్కడున్నాడు? ఇప్పుడు దాకా బయట ఉన్న యేసయ్య నీలో ఉంటాడు, నీతో ఉంటాడు. జయమే జయమిగా. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి, జాగ్రత్తగా మీ బిడ్డలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం దుష్ట ధర్మం చెప్తుంది, మనం దుష్టుని చేతిలో ఉండే లోకం అంతా నాకు అధికారం వేసే ఈ లోకానికి వచ్చి బాప్తిసం తీసుకున్నాడు. నాలుగు మీలాగా ఏం చేశాడంట? అసలు ఒరిజినల్ బాప్తిసం తీసుకునే ఏజే 30 సంవత్సరాలు. దేవునికి స్తోత్రం. 30వ ఏట ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అది కరెక్ట్ ఏజ్ బాప్తిసం అంటే. ఎందుకంటే అప్పుడు ఒక అవగాహన, లోకం అంటే ఏంటో, మనిషి అంటే ఏంటో, జీవితం అంటే ఏంటో ఒక అవగాహన వస్తుంది. తీర్మానం చేసుకున్నట్టుగా వెనుక తిరుగుగా ఆ వయసులో మంచి యంగ్స్టర్స్, మంచి యవనప్రాయం. ఆ టైంలో వాళ్ళు ఒక తీర్మానం చేసుకున్నారంటే ఇక నేను ప్రభుని నమ్ముకున్నంటే ఇక వెనకడుగు వేయ. ఆ టైంలో తీసుకుని మనం కూడా అలాంటి ఆ వయసులోనే తీసుకోవాలి. అది మంచిది. నేను 22కే తీసుకున్నా. స్తోత్రం చెప్పండి. నేను 20 నాకు కూర్చో 22 నాకు జాబ్ వచ్చింది, మ్యారేజ్ అయింది. 2 సంవత్సరాలు జాబ్ చేస్తాను. 24, 25 ఆ ప్రాంతం బాప్తిసం తీసుకుని. బాప్తిసం తీసుకున్న తర్వాత 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు యేసయ్య. ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు. ఏమి ముట్టుకోరా మళ్ళాగా తీసుకెళ్ళి అసలు తీసుకొచ్చా ఏం తీసుకెళ్ళి. ఉపవాసం అంటే ఉపవాసమే, అలానే ఉండాలి, పట్టుదల కలిగి ఉండాలి. చేతనైతే 1 డే ఉండి, ఇంకొంచెం చేతనైతే 2 days ఉండి, ఇంకొంచెం చేతనైతే అసలు 1 day ఉంటేనే ఇక ఆకలి అవ్వదు. 2nd డేకి, 2వ రోజుకి ఆకలి అవ్వదు. 3వ రోజుకి అసలుకే ఆకలి. 3వ రోజు కొంచెం కలకేస్తుంది క్లోజ్ చేయడానికి. ఆ 3 రోజుల దీక్షని పాడు చేయడానికి సాతానుడు ఉదయాన్నే పెడతాడు. ఏంటి? ఆకలి కేకేస్తూ ఉంటుంది, వాసన వస్తూ ఉంటాయి. 40 రోజులు వచ్చింది వాసన. 40 రోజులు వస్తానే ఉంది అనుకో పలావ్ వాసన. నాకు ఉపవాసం ఉన్నప్పుడు 40 రోజులు కూడా వచ్చింది. వాళ్ళంటే పాస్టర్ అయితే ఇందులే కానీ తర్వాత ఈ రోజు పలావ్ మాంసం వచ్చి అంటున్నారు. దేవునికి కాబట్టి ప్రియులరా, ఉపవాసం అంటే ఉపవాసం ఆయన ఉన్నాడు, ఏం తీసుకోకుండా ఉన్నాడు. ఉన్న తర్వాత ఉపవాస దినాలు అయిపోయిన తర్వాత వెంటనే ఎవరు వచ్చారు? సాతానుడు వచ్చాడు. సాతానుడు వచ్చాడు. లోకాధికారి తనకి ఏం పేరంటే దేవుడు పెట్టాడు బైబిల్ గ్రంథంలో, లోకాధికారి వచ్చుచున్నాడు, ఇక నేను విస్తరించి మాట్లాడను అన్నాడు. ఆ టైంలో శిలువ యాగానికి వెళ్ళే టైంలో పిల్లరా గమనించు. వాడు వచ్చాడు, ఇంత బాగా నటిస్తున్నాను కదా, ఈ లోకమంతా నాదే. స్తోత్రం. ఆయన దాంట్లో కాదు కదా. ఈ లోకమంతా నాకు అధికారంలో ఉంది, నేను ఎవరికి ఇవ్వాలో వాళ్ళకి ఇస్తాను అంటున్నాడు. నువ్వు సాగిలు పడి నాకు నమస్కారం చేయి, నేను ఇస్తాను అంటున్నాడు. ఏం చేయాలంట? అక్కడ చాలు. మీరు కూడా సాగిలు నమస్కరించండి, మీకు ఏం కావాలన్నా ఇస్తాడు సార్. వాడి కోరిక అది. మీరందరూ నాకు సాగిలు పడాలి, అది అతని యొక్క లోపల ఉన్న కాంక్ష. అంటే దేవుడు కాదు, దేవుడులాగా నటిస్తున్నాడు. అర్థమైందా? దేవుడా సాతానుడు? కానీ దేవుడులాగా నటిస్తున్నాడు. ఎంత మనం కూడా పైకి భక్తిగా నటిస్తున్నట్టుగా సాతానుడు ఎలా నటిస్తున్నాడంటే భక్తి పరులాగా మనం నటిస్తున్నాం. భక్తి లేదు, భక్తి యొక్క శక్తి లేదు.
ప్రార్థన లేదు. వీడు కూడా ఎలా నటిస్తున్నాడంట, దేవుడు లాగా నేను దేవుడినమ్మా, ఈ లోకమంతా నాది, నీకేం కావాలో నేను ఇస్తాను, ఏం చేయాలి, నువ్వేం చేయాల్సిన పని లేదు, నీ కానుకున్న డబ్బులు నాకు అవసరం లేదు, మాత్రం నాకు సాగిలపడి ఏంటడా సాగిలపడి నమస్కరించడం దండం పెట్టమని అర్థం. దేవుని స్తోత్రం చెప్పు, హల్లెలూయా చెప్పాలి హల్లెలూయా. నమస్కారానికి అంటే సాగిలపడి నమస్కరించడం ఒక దేవునికి మాత్రమే చేయాలి మనం, ఎవరికి మనుషులు కూడా 2 చేతులు ఎత్తి నమస్కరించకూడదు. వాస్తవం అయితే ఈ వందనాల దగ్గర కూడా తందనాలు చేస్తానేమో అనుకుంటున్నాను నేను. సాతాను ఈడో మాయ చేస్తున్నాడు, ఏదో మాయ కిటుకు. సిలువను ఎత్తుకోమంటే సిలువ పెడతారు, చర్చిలో పెడతారు, ఒంటలో పెడతారు, ఇంట్లో పెడతారు. మన దేవుందమ్మా సిలువ, మన ఎందుకైంది? సిలువలో చనిపోయాడు అంతే. అదివరకు సిలువ అంటే భయపడేవాళ్ళు, ఇప్పుడు సిలువను చూస్తే యేసు ప్రభువారు చనిపోయినందువలన విలువ వచ్చింది. సిలువలో నా ప్రభువారు చనిపోయాడు, నా కోసం నాకు రక్షణ ఇచ్చాడు, దట్స్ ఆల్. యేసయ్యకి ఇవ్వాలి, సిలువకి ఇవ్వకూడదు. వీడేం చేస్తున్నాడు, మాయా సిలువలు ఎత్తుకోండి నాయన అన్నాడు వాక్యంలో. ఎత్తుకోండి మీరు సిలువ అంటే మొన్న ఈ మధ్య భుజాన్ని పెట్టుకొని ఇక్కడ నుండి అక్కడ పోతున్నారు. ఎక్కడ దాకా? ఆత్మకూరు నుంచి రాయవారం దాకా నడుచుకొని శిలువను ఎత్తుకొని ఇక్కడ నుంచి గుణద దాకా వెళ్తున్నారు, శిలువను ఎత్తుకుని ఒక శిలువ చెడ్డ శిలువ చూసి. ఇక ఎక్కడ చూసినా వాడు చేసే మాయ మనిషి జ్ఞానానికి అందరి స్థితికి తీసుకొస్తున్నాడు. గ్రహింపుడాలి మాయేసే సెలవు కదా. చిన్నతనంలో నాన్న కూడా సెలవులు పెట్టుకునేవాడు, మెడలో సెలవులు వేసుకునేవాడు. మా దేవుని సిలువ అనుకుని ఎట్లయితే మన దేవుని సిలువ దేవుడు కాదే, అవునా? చెప్పండి అమ్మా, చెప్పండి. నిద్రపోయేవాడు ప్రసాద్ గట్టిగా చెప్పండి. సిలువ దేవుడా? శిక్షా స్మృతి సిలువ. అయితే క్రైస్తవ్యానికి గుర్తుగా ఈ మధ్య చిహ్నంగా చర్చి మీద పెట్టుకుంటున్నాం. అంటే ఇది దేవుని ఆలయం, క్రైస్తవుని క్రీస్తు ఆలయం గుర్తుగా పెట్టుకుంటున్నాం. ఇక మనకు నాలుగు తెలియనోడు పోయాక సిలువకి ఏం చేస్తారు, దండం. కాబట్టి సాతాను యొక్క ప్లాన్ ఏంటంటే దేవుడుగా, దేవుడు కాదు కానీ దేవుడులాగా నటిస్తున్నాడు. నేను దేవుడను, నీకు కావాల్సినన్ని ఇస్తానంటున్నాడు యేసయ్యతో. దేవుని కుమారుడవు నీవు, నీకు శక్తి ఉంది, ఈ రాళ్ళు నీకు ఆకలి అవుతుంది, ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకునే పవర్ నీకుంది, చేసుకొని తినరాదా అంటున్నాడు. అక్కడ ఏంటంటే సాతాను మాట వింటావా, దేవుని మాట వింటావా? ప్రశ్న. సాతాను తన మాట వినిపించుకోవాలని, తన మాట నెక్కించుకోవాలని, తన మాట నువ్వు వినాలని, నేను వినాలని చాలా ప్రయత్నాలు, చాలా చాలా ట్రిక్స్ ప్లే చేస్తాడు. అది మనిషికి అందనటువంటి పరిస్థితి. రెండోది అంటున్నాడు, ఏమంటున్నాడు, నీవు నమస్కరిస్తే ఈ లోకరాజ్యాలన్నీ నీకు ఇస్తాను అన్నాడు. నువ్వు సాగిపడి నమస్కరిస్తే ఈ లోకరాజ్యం అంతా నా చేతిలో ఉంది, నాకు ఇవ్వబడింది, అధికారం అంతా నాకు ఇవ్వబడింది, నీకు ఇస్తానన్నాడు. ఆయన దానిలో కాదుగా ఎంత నటిస్తున్నాడు అంటే యేసయ్య కూడా తెలియదు అనమాట. వీడు లోకాధికారి, ఉట్టి డంబమే, గర్వం నటిస్తున్నాడు అని యేసయ్యకి తెలియదు అనుకుంటుంది సాతాను. యేసయ్య సమస్తం తెలియదు కానీ ఏమన్నాడు, నీ దేవుని శోధింపడు. దేవునికి స్తోత్రం. పైనుండి కిందకి దూకమన్నాడు, 1 నిమిషంలో తీసుకెళ్ళాడు. దేవుని ఆలయం మీద కూర్చోబెట్టాడు. పైనుండి నువ్వు కిందకి దూకు, నీ దూతలు నిన్ను పట్టుకుంటారు అన్నాడు. వాస్తవమే, పట్టుకుంటారు ఆయన దూతలకు. ఆయన దూతలుగా సాధ్యమైంది ఉన్నదా? అయితే వాడు చెప్తున్న మాట ఏంటంటే చంపాలని యేసయ్యకి, నువ్వు పైనుండి కిందకు దూకు, నీకు అధికారం ఉంది, నీకు పవర్ ఉంది, నీకు ప్రభావం ఉంది, నీకు దూతలు ఉన్నారు, నీకేం కాదు, దూకమంటున్నాడు. నీ ప్రభువుని శోధించు. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం ఎరిగినటువంటి దేవుని వాక్యమైన యేసయ్య వాని నటనని ఏం చేశాడంటే నిర్వీర్యం చేశాడు. నీ దగ్గర ఏమి లేదు నాయన అంటే నీ సొంత మాటలతో సాతానును జయించలేవు, దేవుని వాక్యంతో జయించాడు. మనుష్యుడు రొట్టె వలన జీవించడు, దేవుని నోటి
మనల్ని కూడా అదే ట్రిక్ ప్లే చేస్తాడు సాధన ఇప్పటికి. అందరికి ఉదయం లేవలే పనికి పోతే ఏమంటాడు, పనికి వెళ్ళకపోతే ఏమంటాడు, 5 ఏళ్ళ లోపల పోవద్దమ్మా, పనికి పోతేనేగా డబ్బులు వచ్చేది, డబ్బులు వస్తేనేగా సరుకులు తెచ్చుకునేది, రైస్ తెచ్చుకొని వండుకొని తినేది, అప్పుడే కదా బ్రతికేది అంటాడు. స్తోత్రం అని నీ మీద చిక్కు ప్లే చేసి సాతానుడు నీకు అర్థం కాకుండా చేసి దాని మీద ధ్యాస, దాని సంపాదన కోసమే జీవితం అంతా ఖర్చు. ఈ ప్రయాసలో నీ ఆరోగ్యం అంతా క్షీణించిపోద్ది, చివరికి కళ్ళు లేనప్పుడు నాకు కనులు ఉన్నంత వరకు చూడలేదు నీ వాక్యం, చదవలేదు నీ వాక్యం, కనులన్నీ పోయాక చూడాలని ఉంది నీ వాక్యం. ఈ ప్రయాసలో, ఈ ఆకలి ప్రయాసలో, డబ్బు సంపాదన ప్రయాసలో నేను తనామనతో చేపించి నేను బిజీ చేసి నీ ఆరోగ్యం అంతా క్షీణింపజేసి ఇప్పుడు ఇక అన్ని పోయిన తర్వాత, కన్నులు పోయిన తర్వాత దేవుడిని చూడాలని ఆశ కలుగుతుంది, ఆరోగ్యం పోయిన తర్వాత దేవుని కొరకు జీవించాలని తపన కలుగుతుంది. అయ్యో ప్రార్థన చేద్దామంటే మోకాళ్ళ మీద నిలబడతాం. ముసలమ్మలారా మీరందరూ ఎంత ఎవరు ముసలు మోకాళ్ళ మీద ప్రార్థన ఏమన్నమాట అంతే, మోకాళ్ళ మీద మోకాళ్ళ ఒకటి నిద్రపోవడం. స్తోత్రం అయ్యేసన కాదు తప్ప ఇక ప్రార్థన కాలం వచ్చారంటే చాలా జుళ్ళు కానీ దాన్ని అని నాకు కూడా ప్రార్థన జరుపుకోవడం. దేవుడికి స్తోత్రం చెప్పు హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియులరా ఎంత ట్రిక్స్ ప్లే చేస్తున్నాడు, మానవునికి అర్థం కాని విధంగా సాతానుడు ప్లాన్లు వేసి నీవు ఈ ఆహారం డబ్బు సంపాదించుకుంటేనే, దాని ద్వారా నువ్వు కొనుక్కుంటేనే, పండిస్తేనే, అవి తింటేనే నువ్వు బ్రతుకుతావు అంటున్నాడు. అది రొట్టె, ఈ రాళ్లను రొట్టెలు అన్నట్టుగా చేసుకోవాలి. అప్పుడు వేసే అన్నారు మనుషుడు రొట్టె వలన కాదు దేవుని నోటి. ఇదేంది ఒకసారి క్వశ్చన్ తక్కువ పాస్టర్ గారు కదా ఆందోళన వచ్చింది, పెద్ద పాస్టర్ గారు అయిపోయేటట్టు నాకంటే. స్తోత్రం చూసారా, దేవుని నోటి నుంచి వచ్చే మాట వల్ల జీవిస్తాడని, ఆ మాటను దేవుని వాక్యాన్ని విననివ్వడు, అది దాచుకొనివ్వడు, ఆ వాక్యం నందు విశ్వాసం ఉంచనివ్వడు, డబ్బు ఆహారం మీదనే దృష్టి ఉంచుతాడు. ఇది ఉంటేనే బ్రతుకుతాము, లేకపోతే ఆరోగ్యం లేదు, ఇది ఉంటేనే జీవిస్తాము, లేకపోతే మనం చచ్చిపోతామని దేవుడు సాతానుడు లేనిపోని అపోహలను కలిగించి నిన్ను బలహీనంగా చేసేస్తాడు. దేవుడికి స్తోత్రం. కాబట్టి ప్రభునందు ప్రియులారా ఎంత ట్రిక్స్ ప్లేయర్, సింపుల్ ట్రిక్స్, ఆకలి మీదనే దెబ్బ కొడతాడు. అర్థమైందా? ఉపవాసం పడతాడు, ఉపవాసం ఉండమ్మా జబ్బులన్నీ పోతాయి, ఉపవాసం ఉండి ప్రార్థన చేయమ్మా నీ కుటుంబం క్షేమంగా ఉంటుందంటే యారు మాట్లాడారు అస్సలు ఒక్కట ఉదయం బాబు మీరు నిజమే, ఆడపిల్లలు ఉపవాసం అంటే కష్టమే, ఎందుకంటే ఇంటి పని అంతా చేయాలి. మాకేముంది ఒకసారి నాకు కూడా పాట పోరాడుతా చేస్తాను, ఎవరైనా సహాయం దొరుకుతావు. ఉదయం నుండి మీరు అన్ని పనులు చేయాలి. మన ఉపవాసం అంటే బలం ఎక్కడి నుంచి వస్తుంది, కానీ సాతానుడు రాదు బలము అనిపిస్తాడు. తిను, పని చేసావు, ఆకలి అయిపోతుంది అంటాడు. అవును పని చేసా కదా, అమ్మో పని చేసాము, ఆకలి అయిపోయింది ఆకలేదని కమ్మగా తినేస్తావు. స్తోత్రం. ఉపవాసం భూములు పట్టి సాతాను అబ్బా దొరికిపోయావు, నా ప్లాన్ దొరికిపోయావు. స్తోత్రం. కష్టమే మీరు ఉపవాసం అయినా, కష్టమైన నష్టమైన పని ఉన్నా ఏదో రకంగా ఉపవాసం ఉండాలి. ఉంటేనే నీకు బలం, ఇంట్లో జయం. స్త్రీ ప్రార్థన కుటుంబానికి క్షేమాన్ని ఇస్తుంది. పురుషుడు బయటికి వెళ్ళి వాడు పనులను చూసుకుని వస్తుంటాడు, నువ్వే అన్ని పనులు త్వరగా చక్కపెట్టుకొని టక్కన మోకరించి ప్రార్థన చేయాలి. నాకు తెలిసిన ఒక అమ్మాయి మనకి కొంచెం పరిచయం, ప్రార్థన ద్వారా దేవుడు అద్భుతాలు చేస్తే పని అవ్వగానే మోకరించే ఉంటుంది ఎప్పుడు. అది స్త్రీ యొక్క లక్షణం. కుటుంబంలో
భార్యగా, ఒక తల్లిగా నీవు చాలా ప్రాముఖ్యమైన పాత్ర పోషించాలి స్త్రీ. ఈ మధ్య ఏమనుకుంటుందంటే నేను బానిసనైపోయాను. కొంతమంది ఇంకా నేను ఒక 10 మనిషిలాగా అయిపోయింది నా బతుకు అనుకుంటున్నారు. నో, నువ్వు పొరపడుతున్నావు. బాధ్యత. ఇన్ని బాధ్యతలు స్త్రీ భుజాన ఉన్నాయి కుటుంబం. భర్త ఒక్కటి డబ్బులు సంపాదించడం వల్ల ఆహారం కోసం. బట్ నువ్వు కష్టమైన నష్టమైన ఒక పూటైన ఉపవాసం ఉన్నప్పుడే నీకు విజయాన్ని ఇస్తాడు, నీ కుటుంబానికి క్షేమాన్ని ఇస్తాడు. నువ్వు ఎప్పుడైతే ఇంత పని చేశావు కదా, ఆకలి అవుతుందని తినేస్తావో, నిన్ను కదా ప్రలోభాలకు గురి చేసి ఎక్కువ ఆకలి కలుగు చేసి నువ్వు తింటేనే బ్రతుకుతావు, తింటేనే పని చేస్తావు, లేదా శక్తి రాదు అని నిన్ను నిర్వీర్యం చేసేసి తినేటట్టుగా చేసి వాడు ఆటలాడుకుంటాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఎన్ని ప్లాన్లు వేస్తున్నాడు, ఆకలి మీద దెబ్బకొడతాడు. రెండవది ధనం హెచ్చగా మదం హెచ్చగా అంటారు. ఏమన్నా డబ్బులు వస్తే చెప్పాను కాలర్ కిందకి కాలరు మన లక్ష్మణ శెట్టి గారు అనుకుంటుంది కానీ ఎన్నిసార్లు చెప్తా, ఒక విశ్వాసి మందిరానికి వస్తూ సంఘ పెద్దగా ఉంటాయి, బట్టలు ఎప్పుడు తీయకూడదు అంటే చూడు ఇందా లేదా బట్టలు పెట్టుకున్నావా పాటలుగా చెబితే నేను ఎనాలనా? ఇంట్లో కూడా చూస్తే వాళ్ళ ఇంట్లో బాగా అన్నిటి తీసేసి ఇంత కిందకు పెట్టేసి తింటున్నాడు అన్నావు. విశ్వాసమే కొన్ని విశ్వాసన్నా సంఘ పెద్దలన్నా కొన్ని ఆరాధనలు ఉంటాయి. వాళ్ళు డ్రెస్సింగ్, వాళ్ళు మాట్లాడే నడిచింది ఆత్మ సంబంధంగా ఉండాలి, ఆత్మతో నింపబడి ఉండాలి, ఏకపత్ని పురుషుడు కావాలి, ఆత్మ సాడీని చెప్పినవాడుగా ఉండాలి. మళ్ళీ వీళ్ళు ఒక ఇవ్వాల లేదంటున్నా ఇంటింటికి తిరిగి సాడీలే లక్ష్మయ్య గారులే జనాలు సాడీలే తప్పు కాదు. విశ్వాసైనా సంఘటనైనా ఒక పాట పడుకున్నప్పుడు నేను యూట్యూబ్ కూడా పెడుతున్నా, పాట పడుతుంది, ప్రపంచం చూస్తూ ఉంటుంది. ఏదైనా సంఘటన టీవీ సేద పడుతుందా? నాకు రాష్ట్ర గారు వచ్చి ప్రాణం చేస్తానంట, పడతాను ప్రాణం చేస్తాను బాగా అంటే గంభీరంగా భాషలో ప్రార్థన చేస్తానంట. ఆ ప్రార్థన అయిపోయిన తర్వాత ఆ విశ్వాసి కిందకి మేనకు చూసి డాక్టర్ గారు ముందు నువ్వు గుండి పెట్టుకోయా పైన ఏమందంట, డాక్టర్ గారు మీ భాషనేమో కానయ్యా ముందు కొద్దిగా గుండి పెట్టుకోయా. అమ్మ నాకు అప్పుడు చెప్పుకుంటారు పై పుస్తకాలు నేను ఆడ తిప్పాలని పోయింది ముందు గట్టిగా పెట్టుకుంటా. విశ్వాసి ఒక చాలా ఎదుటి వాళ్ళు నిన్ను చూసి నేర్చుకోవాలి, ప్రక్కన నిన్ను చూసి నేర్చుకోవాలి. నీ ఎప్పుడు ఏమి మారకపోతే నువ్వైనా నేనే దేవుడు. యాకోబు నేను గుండి పెట్టాడు ప్రస్తుతం, గుడి పెట్టి ముందు పెట్టుకున్నా, రోజు పెట్టుకో గుండి. మీరు ఎప్పుడు ముసుగు వేసుకున్నా ఆడపెట్టు ముసుగు పోయిందా? ఏసై మీరు తిరగనట్టే మీ పనులు సాతాడు చూసావా, ముసుగు తీసేసి అంటాడు. సాతాను తిరుగుతుంటాడు నేను చూసి ఎంత మంచి విశ్వాసం అంటున్నా ప్రభా ఇది ఒకసారి చూడయ్యా. గుట్టు ఈ మధ్య క్లాసికల్ పెట్టాడు, మీరు గుట్టు ముసుగు వేసుకోకపోతే జుట్టు కత్తిరించుకోమంటున్నాడంట. అంటే ఈ మధ్య పాపం కిందకి ఉంటున్న జుట్టులన్నీ ఎక్కడ ఉంటున్నాయి, సిటీలో పాపం అక్కలు ఇక్కడ దాకా కట్ చేసి ఈ మధ్య భాస్కర్లు అసలు యూట్యూబ్ నిండా చూస్తే వీళ్ళు ఎట్లా ఉంటారు అనుకున్నావు, దెయ్యాల్లాగా ఉంటారు. ఇటు ఎదరబోసా వాక్యం చెప్తూ ఉన్నారు. వాంబు దగ్గర ఇలా ఒక యూట్యూబ్లో దగ్గర వాట్సాప్లో ఒక స్టేటస్ ఒకటి చూశారు. ఒక పోస్ట్ చూస్తే ఏంటంటే సర్పం అంటుంది గొర్రె పిల్లతో ఏమంటుందంటే ఎట్లాంటి రోడ్డు మాట్లాడుతున్నామో జాగ్రత్త చూసి పడతారు. స్తోత్రం. ఆ పోస్ట్ పెట్టాడు అతను. ఈ రోజున అలా ఉన్నాయి. దేవుని స్తోత్రం. ఆడపిల్లలు చుట్టంతా ఎదురేసి వాక్యం చెప్తున్నారు, పాటలు పాడుతున్నారు. క్లాసు అండి, సినిమా స్టైల్ అండి. ఏం స్టైల్? ఎవరు దగ్గుతున్నది ఎక్కువ పాస్టర్ గారు అన్నట్ట
కాబట్టి ప్రభునందు ప్రియులారా, ఇన్ని మాయలు చేస్తున్నాడు సాతాను. ఆకలి మీద నిన్ను కొడుతున్నాడు. రెండవది, ధనం వస్తే నిన్ను అంటే ధనంలో కానీ, జ్ఞానంలో కానీ, ఉద్యోగంలో కానీ, అందంలో కానీ, రకరకాల వాటిని నేను ఒక అందమైన శిల్పం, ఒక రాయిని వినండి, ఒక రాయికి రూపం లేనప్పుడు దానికి చక్కటి రూపాన్ని ఇస్తే ఆ రూపాన్ని చూసుకొని ఈ రాయి ఏమంటుంది? రాయి ఎగిరి పడుతుంది. స్తోత్రం. చక్కటి రూపాన్ని దేవుడు ఇస్తే శిల్పిని కొనియాడాలన్నా నువ్వు ఎవరిని కొనియాడాలి? దేవుని కొనియాడాలన్నా నేనే. నన్ను చూడు, నా ఇల్లు చూడు, నన్ను చూడు, నా ఒళ్ళు చూడు, నన్ను చూడు, నా ఆస్తి చూడు, నన్ను చూడు, నా బలగాను చూడు. స్తోత్రం. అంటే అట్లా గర్వాన్ని కలుగు చేస్తాడు. రెండవది, ఆకలి మీద దెబ్బ కొడతాడు. నువ్వు ఈ ఆహారం తీసుకుంటే చచ్చిపోతావని చెప్తాడు. కాబట్టి ఈ ఆహారం, క్షయమైన ఆహారం కోసం 24 గంటలు కష్టపడు అంటాడు. కష్టపడి నీ ఒళ్ళు ఓనం కొడతాడు. నీ ఒంటిలో జబ్బులన్నీ పెడతాడు. అప్పుడు వస్తావు ఏసై దగ్గర భక్తి చేయమంటాడు వాడి. స్తోత్రం. అప్పుడు చేయి భక్తి. కనులు లేవు, అయ్యా వాక్యం చదవాలి, కళ్ళు లేవు. నాకు కనులు ఉన్నంతసేపు చదవలేదు నీ వాక్యం. కనులన్నీ పోయాక, దృష్టంతా పోయాక చదవాలని వలె రాశాడు పాస్టర్ గారు పాత్ర. స్తోత్రం. అప్పుడు అనిపిస్తాడు సాతాను. కాబట్టి ఆకలి మీద దెబ్బ కొట్టి, ఆకలి ద్వారా నిన్ను బిజీ చేసి, నీ జీవితాన్ని, నీ ఆరోగ్యాన్ని పాడు చేసి, నిన్ను గుల్ల చేసి, ఇప్పుడు దేవుని దగ్గరికి రా, దేవుని ఆరాధించు, దేవుని వాక్యం నేర్చు, ప్రార్థన చేయాలంటాడు. ఎక్కడ వస్తున్నప్పుడు ముసలాడు మోకాళ్ళ మీద ఉంటాడా? యవనస్తులు మోకాళ్ళ మీద ఉంటారా? ముసలి మోకాళ్ళ మీద ఉంటారా? మీరు నాకు మా అక్కలు ఉంటారు ఇక్కడ, పెద్ద మంచిది బాగా చేస్తారు. గంట సేపు ఉంటారు. ప్రభా నేను కూడా లేకపోతుంటారు. ఒక్కొక్క వయసులో నేను కూడా 2-3 గంటలు మోకాళ్ళు పెట్టుకుంటాను. ఈ పిల్లలు మోకాళ్ళు పెట్టుకుంటే నాకు భలే హ్యాపీ అనిపిస్తుంది. అంతసేపు అసలు వీళ్ళు ఎక్కడ ఉన్నారు కూడా. మోకరించగలుగుతాం. మోకరించి డబ్బు ఉంటేనేమో అసలు భక్తే ఇక చేయలేము. గర్వం ఏం లేదు, తల వంచే పని లేదు, మెడ వంచే పని లేదు. అలాగా నీ మీద ధనాన్ని నీకు ఇచ్చి, జ్ఞానాన్ని నీకు ఇచ్చి, ఉద్యోగాన్ని నీకు ఇచ్చి, బలాన్ని నీకు ఇచ్చి, అధికారాన్ని నీకు ఇచ్చి నిన్ను ఏం చేస్తారంటే దాన్ని ఏమంటారంటే జీవపు డంబము. దేవుడికి స్తోత్రం. ఈ దేవుడిని వాళ్ళకి 10,000 రూపాయలు చీర ఒకటి కొనండి. ఒక మీ ఆయన లేకపోతే నువ్వన్న డబ్బులు సంపాదించి ఒక 10,000 రూపాయలు ఒక చీర లేకపోతే ఒక నెక్లెస్ కొన్నావు అనుకో, ఎట్లుంటుంది మరి మేడం? నన్ను చూడు, నా మేడ చూడాలి ఇక్కడ వేసేసి మీరు కాదు కానీ షావుకారు చూడాల. బాజాబు పోయినప్పుడు వాళ్ళ పండగలప్పుడు వాళ్ళు చూస్తే వాళ్ళ మెడల నిండా గీత గినక దిగేసినట్టుగా, పలుపు దిగేసినట్టుగా. ఏముంది అసలు వాడికి ఏమన్నా ఎంత గర్వం ఉంటుందంటే, నన్ను చూడు, నా బంగారాన్ని చూడు. స్తోత్రం. అలాగా నీకు ఆస్తినిచ్చి ఇచ్చిన దేవుని గణపరచనీయకుండా చేసి నీకు గర్వాన్ని కలుగు చేస్తాడు. రెండవ ట్రిక్ సాతాను. ఇస్తాడు, ఆయన ఇస్తాడు, ఈయన ఇస్తాడు. మోసం ద్వారా, అన్యాయం ద్వారా ఇచ్చేవాడు సాతానుడు. అన్యాయం చేసి మోసం చేయించి మందిని, పొరుగువారిని ఆక్రమింపజేసుకొని రకరకాలుగా నిన్ను పొరుగువారిని ఆస్తిని సంపాదించుకొని నిన్ను గర్వాన్ని కలుగు చేస్తాడు. దేవుడు కూడా నిన్ను ప్రేమను, భక్తిని బట్టి నీకు ధనాన్ని ఇస్తాడు. కానీ ఇచ్చిన దేవునికి కనపరచకుండా నీవు గర్వాన్ని చూపిస్తావు. చూపించేటట్టుగా గర్వాన్ని కలుగు చేస్తాడు సాతాను. దేవునికి స్తోత్రం. మూడవది ఏంటంటే ఒకటి శరీరాశ, రెండవది నేత్రాశ, మూడవది జీవబడము. మూడో మాట చెప్పాను, జీవబడము. రెండవది నేత్రాశ. ఇక చూసిందంతా కావాలంటాడు ఈయన. సాతాను చూపెడుతుంటాడు. ఆ సీరియల్ చూపెడుతుంటాడు. అక్క మొగల్ రేకులు అంట, పాస్టర్ గారు పోయిన మొగల్ రేకులు వస్తూ ఉన్నారంట. ఇట్లారా మొగల్ రేకులు అమ్ములారా? పాస్టర్ గారు బాగున్నాయి, పాస్టర్ గారు బాగున్నాయి, పాస్టర్ గారు
వాళ్ళ ఆయన అంటే ఏమమ్మా కాస్త అన్నం పెట్టవే అంటే అన్నమా అయిపోయిన తర్వాత పెడతారు కాసేపు కూర్చోడు అంటున్నాడు. నేను మళ్ళీ పనిపోవాలి అడుగులో డబ్బు కొట్టినాను. సీరియల్ వదిలిపెట్టే ప్రశ్నే నిన్నైనా వదిలిపెడతాను కానీ సీరియల్ని మొగలు రేకుల్ని వదిలిపెట్టే పదే లేదు. పదపా స్తోత్రం అంత అంత ఎంత ఆకర్షణ ఆ సీరియల్ నాకు కూడా చూడాలి, అంత బాగుందేమో. అసలు వదిలిపెట్టట్లేదంట మొగలు రేకులు. మరి ఇప్పుడు అయిపోయిందో ఉందో మరి వాళ్ళు అనుకుంటే నేను నాకు మాత్రం ఏం తెలుసు. మీరు చెప్పుకుంటుంటే ఇప్పుడు కూడా ఉందా? చూసారా మరి? ఇక నేత్రానికి కనపడిన హ్యాపీ అంతా ఈ కన్నులకు కావాలని సాతాను మానవులకు మనోనేత్రాలు గుడితనంలో వస్తుంది. ఆత్మ సంబంధమైన నేత్రాలు పోసివేసి భౌతిక సంబంధమైన నేత్రాలు తెలిసి అబ్బా ఏమి సీరియల్, ఏం మొగలు ఇప్పుడు, అబ్బా ఏమి ఆయన అంతా శరీరానికి ఉన్న నేత్రానికి ఉన్న ఆశలన్నీ కలుగు చేస్తాడు. ఆశలను కలుగు చేసి ఈ కంటికి ఉండాల్సిన అసలు ఆశ అంటే యేసుని చూడాలన్న ఆశ. దేవునికి స్తోత్రం. నేత్రానికి ఉండాల్సిన ఆశ ఏంటంటే నా ఓ డాక్టర్ గారు మీరు ఏం ఎడిపోతున్నారు అన్నట్టు నేను ఒక నాకు అటు చూసుకున్నాను. 10 గంటల నుంచి 10:30 అయింది, నువ్వు నేత్రాసంలో జీవపడానికి ఏదైనా పరిస్థితి అన్నట్టుంది. మేము ఒక స్తోత్రం. కాబట్టి వీళ్ళగా మాయగాడు సాతాను దేవుడు కాకుండానే నేను దేవుడిని మనకు కనుపరుస్తాను లోకాన్ని. మరలా భక్తి లేకపోవడం భక్తి వందనాలు ఒకమైతే లేదు ఇటు చెప్పట్లా ఏ వందనాలు అంటున్నా. సరే కనుపోయిన వందనాలు అయ్యాట చాలు, 2 చేతులు పెట్టకపోయినా వందనాలు. నగలు చూసారా? వందనాలు చూసారా? నగల్ని ఎట్లా వందనాలు. అబ్బో ఇదేందులో ఇదే వందనాలు నాయన. దేవుడికి మహిమ కలుగును. స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. మనకి ఇట్లాగే మనం కాబట్టి ఈ తరం దుష్ట తరం. ఈ తరం ఏం తరం అంట? కాబట్టి ఆ దుష్ట తరంలో మనం కలిసిపోకుండా, ఆ దుష్టుని క్రియలు మనం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. దుష్టుని యొక్క క్రియలు తెలుసుకొని వాటిని ఎదిరించి జీవించాలి. కాదు మేము నీ బిడ్డలం కాదు, మేము యేసయ్య పిల్లలం. కాబట్టి మేము ఆ క్రియలు చేయమని మనం తీర్మానం చేసుకొని దాన్ని బంధించాలి, జీవించాలి, గద్దించాలి, లోబడకుండా దుష్టుని యొక్క క్రియలను. కాబట్టి ప్రియులరా మనం చదువుకున్న లేఖనాలు ఏమన్నంట, ఆ ఇంట్లో ఎవరు లేక ఊడ్చి అమర్చి ఉండటం చూసిందంట సార్. చదవండి మరలా చదువు, మరలా పైన చూడండి. ఆ ఇంట్లో ఎవరు లేక, అర్థమైందా? ఇల్లు అంటేనే హృదయమే. నా వైపు చూడండి. ఇల్లు అంటే ఎందుకున్నారు? నీ మనసు, నీ హృదయం, నీ ఆత్మ, నీ బాడీ దేవుని ఆలయమైన దేవుని ఆలయము. మీరు మనం అంటున్నాం, మన దేహాన్ని దేవుని ఆలయం అంటున్నారు. మీరే దేవుని ఇల్లు అంటున్నారు. మనం దేవుని ఇల్లు అంటారు అంటే దేవుడు ఉండేటువంటి ఇల్లు. మనం దేవుని ఆలయం అంటాం. దేవుడు దేవుని యొక్క స్థితిగతులన్నీ ఉండేటువంటి పరిస్థితి మనలో. ఇలాంటి ఇల్లు ఎవరు లేకుండా ఊడ్చి చక్కగా అమర్చిపెట్టి ఖాళీగా ఉందంట. ఎలా ఉందమ్మా? ఖాళీ ఉంది ఇల్లంతా. అప్పుడు చూస్తూ ఉన్నాడంట సాతాను. చూసి అబ్బో ఇల్లు ఊడ్చి అమర్చి ఎవరూ లేకుండా ఉన్నారు కాబట్టి ప్రశాంతంగా నేను వెళ్ళొచ్చు అనుకున్నాడంట. ఇక సరే నేను ఒక్కడిని వెళితే సాతాను అప్పో అంటుంది. మళ్ళా ఒకళ్ళ యేసయ్య వచ్చి ఆత్మ వచ్చిందని ఇవి లాభం లేదనుకోండి, మరలా 7 దెయ్యాలను కలుపుకుందంట. ఎన్ని దెయ్యాలు? 7+1 కలిసి ఆ ఇంటిలోకి వచ్చేసేయంట. ఆ ఇంటిలోకి వచ్చినప్పుడు అంట ఆ స్థితి, ఆ మనుషుని స్థితి మొదట కొంచెం తుదకు మహా చెడ్డదిగా ఉండదు. అలాగే ఈ దుష్టతరం వారికి జరుగుద్దని దేవుని వాక్యం. అలాంటి పిల్లలు
ఏ ఇంటిలో అయితే ఖాళీగా యేసయ్య లేకుండా, ప్రార్థన లేకుండా, స్తుతి లేకుండా ఖాళీగా ఉంటుందో నీవు, నీ హృదయం, నీ మనసు, నీ నోరు, నీ బాడీ మొత్తం ఖాళీగా యేసయ్య లేకుండా, ఆరాధన లేకుండా, స్తుతి లేకుండా, ప్రార్థన లేకుండా, వాక్యం లేకుండా ఖాళీగా ఉంది అంటే ఇక వాడు నిన్ను వదిలిపెట్టడు. ఆ ఇల్లు వాడికి కావాలి. సాతానుడే వచ్చి 1 కంటే ఎక్కువ దురాత్మ 8 దురాత్మలను కలుపుకొని వచ్చి ఆ ఇంటిలోకి వచ్చేస్తాయి. ఆ ఇల్లు ఇక మొదటి స్థితి కొంచెం సినిమా చూస్తాను. ఇప్పుడు 1000 బాబులు సినిమా ఏముంది, సీరియల్ సెలవులు వచ్చింది, ఇంకేం లేదు. మా పిల్లలు పట్టుకుంటేనే నా కీర్తన వదిలిపెట్టట్లా, నాకు భయంగా ఉంది. కొడితే ఏడుతుంది, కొడితే అన్నం తింటున్నా, అది పెడితే అన్నం తింటుంది, అది పెట్టకపోతే నిద్రపోవట్లేదు. ఎట్ట చేయాలని ఆయన వాళ్ళ నాన్నమ్మ వాళ్ళు ఏదో వాళ్ళు నేర్పారు పిల్లలు ఏడవకుండా. ఇప్పుడు మా దగ్గర వదిలిపెడుతుంటే ఏం చేయాలంటున్నాడు. మేము కూడా ఇచ్చి వెళ్ళకుండా చూడాలి. టక్కము మా అమ్మాయి కూడా భయం వేస్తుంటారు. భయం సెలవులు ఎంత పోవడం, చిన్నపిల్లలు వాళ్ళకి ఏం తెలుసు, ఏదో అయితే తాత్యా అంటున్నాడు. ఊరి బాబు ఏం చేయాలంటున్నారు. ప్రభా నేనేం చేయాలయ్యా, అయ్యా ఏసయ్యా, పిల్లకి ఎదురే ఏసయ్యా, నేను ఎదురే ఏసయ్యను కాపాడుకుంటున్నా అన్నారు. తీస్తే ఏడితే ఇవాళ నాన్నగారు అమ్మగారు అక్కడికి ఎక్కడ ఉంటే అక్కడికి వినపడదు. ఇల్లు సెల్ తీసామనుకోండి, ఎక్కడ అక్కడికి వినపడదు. వాళ్ళు వచ్చి ఏ దిక్కులో వెళ్ళిపోతున్నారంట. ఇంత కాబట్టి నీ ఆలయం దేవునితో ఉండాలి, నిత్యము స్తుతి ఉండాలి. నీ గుండె ఉండాలి. నువ్వు నిద్రపోతున్నా ఏముండాలి, నీలోంచి స్తుతి అనే మంట. దేవుడు చక్కగా నీ స్తుతిని విని నీలోకి రా ఆశగా ఆయన ఉండటానికి నువ్వు స్తుతించాలి. నువ్వు స్తుతించినప్పుడు ఆయన ఆ స్తుతుల పైన ఆశీనుడవుతాడంట. నువ్వు ప్రార్థించినప్పుడు ఆ ఇంటి నిండా ప్రార్థనతో ఉన్నప్పుడు పిల్లలు ఆయన దగ్గరికి వస్తాడు. యేసయ్య లేకపోతే సాతాను వారి దూతలు వచ్చి నిన్ను పాడు చేస్తాయి, నీ మైండ్ను పాడు చేస్తాయి, నీ ఆలోచన పాడు చేస్తాయి, నీ మనసును పాడు చేస్తాయి, నీ హృదయాన్ని పాడు చేస్తాయి, నీ ఆత్మను పాడు చేస్తాయి, నిన్ను టోటల్గా నాశనం చేస్తాయి. ఈరోజు నన్ను ఒక్కసారి బేరీజు వేసుకో, ఎవరు ఉన్నారు మీరు? నీ ఇల్లు ఖాళీ ఉందా? యేసయ్య స్తుతితో, ప్రార్థనతో, మెయిన్ ముఖ్యంగా ప్రార్థన లేని జీవితం కదా. బిఎల్ మోడీ గారు అంటారంట, అయ్యా నీ సువార్త ఇలా ప్రపంచ వైడిగా వర్ధిల్లడానికి గల కారణం ఏంటంటే నాకు 3 విషయాలు ఉన్నాయి అన్నాడట. అని ఏంటయ్యా ఆ విషయాలంటే, మొదటిది ప్రేయర్, ప్రార్థన. రెండవది ఏం చెప్తాడని విశ్వాసిస్తా ఉన్నంట. రెండవ విషయం ప్రార్థన అన్నాడంట. 3 విషయం ఏం చెప్తారంటే 3వ విషయం కూడా ప్రార్థన. దేవుడికి స్తోత్రం చెప్పు. ఎంత ప్రార్థన చేస్తున్నావు? ఉదయం సాయంత్రం 1 పడిపోతే తీరికలేని పని మీకు ప్రార్థన ఎప్పుడు కాస్తున్నారు? నాకు అదే కావాలి మాస్టర్ గారు అంటారు. మిమ్మల్ని సాధన మీరు ఎంత బిజీగా అంటే నాకు ఇష్టం అమ్మా, ప్రార్థన చేయమన్నా నేను రాకుండా వల్ల నేను బయట ఉండాల్సి ఏమంటాడు సాధన? నువ్వు ప్రార్థన చేస్తే నేను బయట ఉండాల్సి, నీలోంచి బయట ఉండాలి, నీ ఇంట్లోంచి బయట ఉండాల్సి వస్తుంది. నువ్వు ప్రార్థన చేయకుండా కమ్మగా నీలోకి వస్తాను, కమ్మగా నీ ఇంట్లోకి వస్తాను, నాశనం చేస్తాను నీటిని. కాబట్టి సాతాను యొక్క తంత్రాలను జాగ్రత్తగా మనం వివేచించే బిడ్డలుగా ఉండాలి. వాడు రాకుండా ఉండాలంటే కదా యేసయ్య వాక్యం ఉండాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, వాక్య ధ్యానం ఉండాలి, స్తుతి ఉండాలి కదా. యేసయ్య నీ ఇంట్లో ఉండాలి, నీలో ఉండాలి. ఇక అప్పుడు ఆనందమే. యేసయ్య ఉన్న ఈ హృదయం ఎలాంటిది? ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. లూసే ఉన్న హృదయం ఎప్పుడు మురికి కోపం. దేవునికి స్తోత్రం. మురికి వాడు మురికి దేశాలు గారు వాడు మురికోడు. స్తోత్రం. ఎవరంట? సాతాను మురికోడు. మరి మురికి వాడి స్వభావం అంతా మురికే, వాడి బాడీ అంతా మురికే. అందమైన వాడు దేవునికి
విరోధంగా నిలబడినప్పుడు దేవుడు శపిస్తే అందమైన ఆకారం పోయి ఏమొచ్చిందంట? స్వరూపం అంతా పోయి ఏమొచ్చేసింది? కొమ్ములు కూరలు వచ్చినాయి, నల్లగా మారిపోయాడు. తేజో నక్షత్రం అంట అతని పేరు. స్తోత్రం. అంటే నక్షత్రం ఎంత కాంతివంతంగా ప్రకాశిస్తుంటుందో అలాగా అతను కూడా ప్రకాశమానంగా ఉంటాడు. పోగొట్టుకున్నాడు దేవుడి పని. ఎందుకు? చిన్న ఆలోచన. స్తోత్రం. ఎందుకంట చిన్న ఆలోచనకి నేను కూడా దేవుడిలాగా కొలబడాలి, పూజింపబడాలని ఆలోచనే అతని పతనానికి కారణమైంది. దేవుడు శపించాడు, మారిపోయింది, నల్లగా మారిపోయాడు, సులుపు లేని వాడిగా చూడన్నారు. గురికంటే సాతాను మన ఇష్టం. ఇలాంతా గురికిగా ఉండాలి, శుభ్రంగా ఉండమంటే ఉంచుకోమంటే స్తోత్రం చెప్పండి, చెప్పండి స్తోత్రం చెప్పండి. కాబట్టి ప్రార్థన, ఎక్కువగా ప్రార్థన. మోడీ గారి జీవితం వర్ధిల్లటానికి, సేవ వర్ధిల్లటానికి ప్రార్థన, ప్రార్థన. సాధుశూర ప్రార్థన, ప్రార్థన. 16 ఏళ్ళ ఆయన టిబెట్కి వెళ్ళి అసలు క్రైస్తవులు లేనటువంటి దేశానికి వెళ్ళి దేవుని స్వార్థ ప్రకటించి ఎందరిలో మార్చినటువంటి వాడు సాధు సుదర్శన్. ఇప్పటికీ హైదరాబాద్లో మన ఈ సంఘం అయింది, ఈ అమ్మాయి ఒకటి రాణి హౌస్ ఆఫ్ ప్రేయర్ చర్చ్, ఆయన వ్యవస్థాపకుడు పాస్టర్ గారు, ఆయన పేరు కేడీ సంఘం గారు. 18 గంటల ప్రార్థనలోనే ఉంటాడు. ఎప్పుడు ప్రార్థన, ఎప్పుడు ప్రార్థన, ఆకలి మర్చిపోతాడు. ప్రార్థన ప్రేయర్ బ్రింగ్స్ రిటర్న్. ప్రార్థన విజయాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు బలాన్ని ఇస్తుంది, ప్రార్థన నీకు జయాన్ని ఇస్తుంది. ప్రార్థన లేకపోతే పతనాన్ని ఇస్తుంది. సాధన వస్తాడు పిల్లలు, అన్ని విషయాల్లో పతనం చేస్తాడు. శారీరక, మానసిక, ఆత్మీయంగా పతనం చేసి నువ్వు ఏడుస్తూ ఉంటే వాడు నవ్వుతూ ఉంటాడు. నువ్వు ఏడుస్తూ ఉంటే ఆయన బాధపడుతూ ఉంటాడు. ఏసయ్య ఇతనేమో నువ్వు ఏడుస్తూ ఉంటే సాతాను చూస్తూ నవ్వుతూ ఉంటాడు. నేను చెప్పినప్పుడు విన్నాను, నేను చెప్పగానే పోయావుగా సినిమాకి, నేను చెప్పగానే పోయావుగా బాధకి, తాగావుగా, ఇప్పుడు బాగా గుండెలు పాడిపోయింది, వీటిని బాగా తాగుతారు. అప్పుడు నువ్వు చేసినట్టు మా బామ్మది ఈ మధ్య వాడు తాగుతున్నాడు, ఎక్కడ తాగుతున్నాడు అన్నాడు. వాడికి పెరాలసిస్ వచ్చింది. వింటున్నారా? ఏంది నిద్రపోతున్నారా? స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఏంటంట వాడికి పెరాలసిస్ వచ్చింది, పక్షవాతం వచ్చింది. దేవుడు నువ్వు డాక్టర్ గారు నువ్వు సిగరెట్ తాగిన ముందు ఆయన సస్తావంటే వాడు కొద్ది మంది ఆపాడు. ఈ మధ్య ఏం తాగుతుంది తెలుసా? ఇక ఏం మాట్లాడితే ఏం చేస్తున్నాడు? ఒకటి సిగరెట్ 5 నిమిషాలు సిగరెట్ తాగుతున్నాడు. చచ్చిపోతావురా, డాక్టర్ గారు తాగుతున్నాడు. రేపు 2 అంటున్నాడు. ఇక తాగి 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 ఏం పడిపోద్ది? ఊపిరితులు పాడైపోతుంది. ఏమైంది? ఆయాసం వచ్చినది. ఏమైంది? పరదేశుడు ఊపిరాడికి చెప్తుంటే అప్పుడు దేవుడా దేవుడా అంటాను. అరే నేను చెప్పినప్పుడు విన్నావురా, సాతాన్నేమో నేను తాగుమంటే నువ్వు తాగావుగా చావు అంటాడు. ఏసేమో బాధపడతాడు. నీకు ఆరోగ్యం ఉన్నప్పుడు నా మాటలు తెలుపుతా అని బాధపడతాడు. ఏసేలు బాధపడిన తర్వాత దేవునికి నిలయంగా ఉన్నావా, సాతానుకు నిలయంగా ఉన్నది? నాకు ప్రశ్న విషయం. ప్రార్థన 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 వలనే సాధ్యం. నీలో ఉన్న బలహీనతలని పోవడానికి కూడా కారణం ప్రార్థనే. నీ కుటుంబం, నీ పిల్లలు దీవించబడాలంటే ప్రార్థనే. స్త్రీ ప్రార్థన భర్తలో క్షేమాన్ని తీసుకొస్తుంది, బజార్కి లేకపోతే పనికి వెళ్ళి క్షేమంగా తీసుకొస్తుంది స్త్రీ ప్రార్థన. పిల్లలను దీవిస్తుంది. నీ ప్రార్థన ద్వారా ప్రభువు దీవిస్తాడు. సూసన్ మిస్లీ ఆమంట ఆమెకున్న పిల్లలందరి కోసం కూర్చొని రాత్రంతా ప్రార్థన చేస్తారు. 12 మందికి ఏమైపోతుందంట? 12 అర్థులు 6 గంటలు తెల్లారిపోద్ది. ఎప్పుడు నిద్రపోద్దులేదు. మన ఉదయం లేచి పిల్లలందరికీ ఆహారాన్ని సిద్ధపరచాలి.
ప్రార్థించగా ప్రపంచ సువార్థికులు లేవనెత్తాడు ఆ ఇంట్లో నుంచి. దేవుడికి స్తోత్రం. ప్రపంచానికి సువార్త ప్రకటించే, ఇంగ్లాండ్ దేశాన్ని కదిలించే సువార్థికులను జాన్బేస్లేని తయారు చేశాడు దేవుడు. నీ ప్రార్థన నీ పిల్లలకి క్షేమం లేదు, నీ ప్రార్థన ఎవరికి క్షేమం లేదు. నువ్వు చేయట్లేదు కాబట్టి నీకు ఇంట్లో క్షేమం లేదు, క్షామమే ఉంది, వ్యాధులే ఉన్నాయి, బాధలే ఉన్నాయి. కారణం ప్రార్థన లేదు. ప్రభువు ప్రార్థన చేస్తే ప్రభువు లెక్కనే నిలబడతాడు. నేను తాగుతాడు, నీ దుఃఖాన్ని తీసేస్తాడు, నీ వ్యాధులను తొలగిస్తాడు, నీ కుటుంబంలో ఉన్న సమస్యలను తీసేస్తాడు. ప్రార్థిస్తావా? ప్రార్థించకుండా ఖాళీగా ఉండి సాతానుకు నిలయంగా మారిపోయి సాతానుకు తొలగిస్తావా? ప్రశ్న వేస్తూ ఈ రాత్రిలో ప్రభువు నీళ్ళు ఖాళీ ఉండి సాతాను వచ్చి తనకు నిలయంగా తీసుకొని నిన్ను పాడు చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేయడం ఎప్పుడు ప్రార్థన చేస్తాడు. గమనించండి, ప్రార్థన కూర్చొని ప్రార్థించాలి. కొంతమంది కూర్చోలేని వాళ్ళు కాదు, వాళ్ళని పడింది మరి మోకరించలేము. అంటే దాని అర్థం ఏంటంటే నీకున్నటువంటి స్టామినాని బట్టి నీ చేతనైతే మోకాళ్ళ మీద వచ్చి, లేకపోతే కూర్చోండి. అసలు కూర్చోలేకపోతే నీ పనిలో బిజీగా ఉన్నావు. ఈ లోపల నుంచి ప్రార్థన, స్తుతి, ప్రార్థన, అయ్యా యేసయ్యా స్తోత్రం అని నువ్వు ఆనిషలు నీ గుండె చెప్పిస్తూ ఉంటావు, దేవుని స్తుతిస్తూ ఉంటావు. దేవుని స్తోత్రం. నువ్వు పని చేసుకుంటూ కూడా ప్రార్థన చేయొచ్చు. ఏదో పని చేసుకుంటున్నావు, పని చేతులు బాడీ చూసి చేస్తుంది, మనసు ఏం చేస్తుంది? అయ్యా కుటుంబం బాగుంది, పిల్లలు బాగుంది, నా పరిస్థితి బాగుంది, నన్ను జ్ఞాపకం చేసుకుని లోపల నుంచి ప్రార్థన చేయి. ఆత్మలో వచ్చి మనసులో వచ్చి ప్రార్థన చేయి. దేవుడికి విజ్ఞాపన అహర్నిశలు ప్రార్థించే బిడ్డగాడు ఉండాలి. నీ ఆత్మ, నీ ప్రాణము, దేహము కదా అన్నీ కూడా దేవుడికి మొరపెడతా ఉండాలి, మొరపెడతానే ఉండాలి. ఈ కన్నులు ప్రభువు చూడటానికి ఇచ్చే, సినిమాలు చూడటానికి అడుగుదాం. వర్షించండి. దేవుడి మాటలు మనం ఇంట్లో దీవించి ఆయన నిలయంలో మనం మారుతుందాక దేవుడి మధ్య ఆయన పరిశుద్ధపరిచి ప్రార్థన బలపరచుగాక. రోధించే స్త్రీలను లేవనెత్తునుగాక, ప్రార్థన నేర్పునుగాక. దేవుడి మాటలు దీవించుగాక. ఆమేన్. ఆమేన్.